ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది. పిల్లలకు పాలు ఇవ్వడం నరకంలా అనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయి మానసిక సమస్యలు చుట్టుముడతాయి. మెదడులో రక్తస్రావం జరుగుతుంది. నరాల సంబంధిత వ్యాధులు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. కొన్నిసార్లు మరణం సంభవిస్తుంది. ఇదంతా ప్రీటర్మ్ బర్త్ సర్జరీ చేయించుకుంటున్న వారికి వచ్చే సమస్యలు. అర్థం కాలేదా? ప్రీటర్మ్ బర్త్ అంటే గర్భం పూర్తి కాకముందే శస్త్రచికిత్స చేయించుకొని పిల్లలను కనడం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశం గురించే విపరీతంగా చర్చ జరుగుతోంది. కారణం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం. అమెరికా గడ్డపై పుట్టిన వారికి లభించే యుఎస్ పౌరసత్వ హక్కును తొలగిస్తూ ప్రెసిడెంట్ సంతకం చేయడం. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పౌర హక్కుల సంఘాలు కోర్టుకు వెళ్లడం, జడ్జి ట్రంప్ ఆర్డర్ను తాత్కాలికంగా నిలిపివేయడం చకచకా జరిగిపోయాయి. రాజ్యాంగబద్ధమైన హక్కుకు సంబంధించిన అంశం కావడంతో ఇది కోర్టుల్లోనే నలగడం ఖాయం. అటు అదే సమయంలో ఇండియన్స్ తో పాటు అమెరికాలో నివాసం ఉంటున్న ఇతర వలసదారులను ఓ డేట్ మాత్రం ఫుల్ గా టెన్షన్ పెడుతోంది. అదే ఫిబ్రవరి 20. కాసేపు కోర్టుల్లో ఏం జరిగిందో, తర్వాత ఏం జరగబోతుందో పక్కన పెడితే, ఈ తేదీలోపు పిల్లలు పుడితే వారు అమెరికా పౌరులుగా ఉంటారు. ఈ తేదీ దాటిన తర్వాత పుడితే వారికి అమెరికా పౌరసత్వం రాదు. అందుకే కొంతమంది చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రీటర్మ్ బర్త్ సర్జరీల కోసం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.